మంగళవారం 31వ తారీఖున నేను సెక్రటరియట్ బిల్డింగ్ లో సస్పీషియస్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని వినగానే నా ఫోన్ను ట్యాప్ చేసి పోలీసులను పంపించి నేను తయారవ్వకుండా వెళ్ళకు ముందే గంటల ముందు పోలీసులు వచ్చి ఈ ఆఫీస్ దగ్గర కాపలా కాశారు. ఏంటండి వచ్చారని నేను పైనుంచి అడిగితే ఏమీ లేదండి అన్నాను. బయలుదేరి సెక్రటరియట్కి వెళ్ళబోసినప్పటికి మీరు అందరూ అరెస్ట్ అన్నారు. ఏ అరెస్ట్ అంటే ఆ రెడ్డి గారి సిఐకి పంజాగుట్ట ఎస్ఐ రెడ్డి గారికి వీళ్ళకి రెడ్లు తప్ప ఎవరు దొరకరేమో, నేను ఎక్కడికి వెళ్ళినా రెడ్డిల్లే పంపిస్తాను. నేను రెడ్లకి వ్యతిరేకం కాను. మరి రౌడీయిజం ఎక్కువ చేస్తారనో గోండాయిజం ఎక్కువ చేస్తారనో లేదా కేసీఆర్ చేతుల్లో పావుల్లాగా వాడబడుతున్నారు స్లేవుల్లాగానో మాట కూడా మాట్లాడలేకపోయాడు సిఐని ఎస్ఐని. నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, హౌస్ అరెస్టా, చివరికి కాదన్నారు. మరి సెక్రటరియట్కి వెళ్ళొచ్చా, వెళ్తే ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పారు. ఏంటి సెక్రటరియట్ బిల్డింగ్ బయటికి నేను వెళ్తే అరెస్టా? ఇతర రాజకీయ నాయకులు వెళ్తే అరెస్టా? పోనీ రాజకీయ నాయకులు వెళ్ళకూడదు, మీడియాని ఎవరైనా వెళ్ళకుండా నిర్బంధిస్తారా, అడ్డుకుంటారా? 197 దేశాల్లో ఏ దేశంలోనైనా, మన భారతదేశ 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలోనైనా మీడియాని అడ్డుకోవడం ఎక్కడైనా ఉందా? నేను డీజీపీ దగ్గరికి వెళ్ళాను ఆంధ్రప్రదేశ్ లో, అక్కడ మీడియాని అడ్డుకోలేదే. నేను ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ లో నన్ను మీడియా అడ్డుకోవట్లేదే. మరి నన్ను ఇక్కడ ఎందుకు అడ్డుకుంటున్నారు? నన్ను తెలంగాణ ప్రజలు నేను చేసిన అభివృద్ధిని చూసి కేసీఆర్ కేటీఆర్ ని తిరస్కరించి నేను వస్తే ముఖ్యమంత్రిగా ప్రజాశాంతి పార్టీ గెలిస్తే ఇప్పుడు ఎలాగైతే వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండేటప్పుడు అమెరికా నుండి 100,000 కంపెనీలు తీసుకొచ్చి లక్షల ఉద్యోగాలు సృష్టించాను, మరలా తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది, అప్పులు తీరుతుందని అన్ని మీడియా సర్వేలు ఏబిఎన్ ఏంటి, ఎన్టీవీ ఏంటి, టీ5 ఏంటి, V6 ఏంటి, చిన్న ఛానల్ ఏంటి, అన్ని ఛానల్లో మీరు చూస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరినైనా కోరుకోవచ్చు, దానికి దీనికి సంబంధం ఏంటి? నన్ను తిరగకుండా అడిగితే నేను అవుతానా? నేను చంద్రబాబు నాయుడు కాదని April 9 ఇదే ఆఫీసులో ప్రెస్ మీట్ లో చెప్పలేదా కేసీఆర్ గారు? 1800తో చంద్రబాబు నాయుడు పారిపోయాడు కానీ అమరావతి నేను ఎదురుగా ఢీకొంటానని చెప్పాను. నన్ను ఎంత అడిగితే నేను అంతా మిమ్మల్ని ప్రశ్నిస్తాను, మీ ఇంటికి వస్తాను, మీ ఆఫీసులకు వస్తానని చెప్పాను. 10 నెలల తర్వాత నన్ను ఆపగలిగారా? నన్ను చంపడానికి ప్రయత్నించి భయపెట్టి కేటీఆర్ ఏర్పాటు చేసి మే 2న నా మీద దాడి చేశారు. సిరిసిల్లలో ఫిజికల్ గా కొట్టారు. 25-50 మంది పోలీసులు ఉంటుండగా అడ్డుకోగలిగారా? ఇలాంటి దుష్ట ప్రయత్నాలు మానుకోండి. నాకు 3 ప్రశ్నలు ఉన్నాయి. మీరు రాజకీయ నాయకులను అడ్డుకుంటున్నారు, సెక్రటరియట్ లో నన్ను అడ్డుకుంటున్నారు, మీడియాను అడ్డుకుంటున్నారు, ఏంటి అని నేను ఎంక్వైరీ చేశాను. పేర్లు చెప్పను, సిబిఐ ఎంక్వైరీ చేయమని సిబిఐ డైరెక్టర్ జైస్వాల్జీ గారికి లెటర్ రాశాను, హోమ్ మినిస్టర్ గారికి లెటర్ రాశాను, రూపాల గారికి కాపీ పంపించాను, యూనియన్ మినిస్టర్. ఎందుకంటే నిన్న కాక మొన్న పురుషోత్తం రూపాల గారు అమిత్ షా గారు కలుసుకొని నాతో మాట్లాడి మీరు మంచి పని చేస్తున్నారని నాకు కంగ్రాచులేషన్స్ చెప్పారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజుని ఎందుకు సెక్రటరియట్ ఓపెన్ చేయాలి? అది ప్రజాధనం 100,000 కోట్లు దుర్వినియోగమా కాదా? ఇంతకు ముందు సెక్రటరియట్ బిల్డింగ్ ని ఎందుకు కూల్చారు? అది April 14 బిఆర్ అంబేద్కర్ బర్త్డే, డాక్టర్ అంబేద్కర్ బర్త్డేనే ఓపెన్ అవ్వాలి, లేదా ఇక ఏ రోజైనా పర్వాలేదు. ఎందుకంటే కేసీఆర్ గారికి అంబేద్కర్ గారు అంటే గౌరవం లేదు, దళితులు అంటే గౌరవం లేదు. దళితులకి ఇచ్చిన మాట, బీసీలకు ఇచ్చిన మాట, ఎస్సీలకి ఇచ్చిన మాట ఒకటి నెరవేర్చలేదు. లక్షల కోట్లు మిగిలిన్నా, 5 లక్షల కోట్లు అప్పు చేసి ఉన్నా ఎవరికి ఏమీ న్యాయం చేయలేదని మనకు తెలుసు. కానీ ఇప్పుడు సెక్రటరియట్ లో ఏం జరుగుతుంది? ప్రశ్న. కేసీఆర్ గారికి మూఢనమ్మకాలు ఎక్కువ, వాస్తులు ఎక్కువ. అక్కడ కొన్ని 6వ ఫ్లోర్ లో కేసీఆర్ గారి ఛాంబర్ లో నేను ఏ రోజు పిల్లేసి ప్రేయర్ చేశానో నన్ను అడ్డుకున్నానని ఉదయం మార్నింగ్ 10:30కి పిల్లేశాను,
రాత్రి 2 గంటలకు ప్రార్థన చేశాను. 2:30-3 గంటలకి బిల్డింగ్ అంతా మంటలే. 11 ఫైర్ ట్రక్కులు వచ్చాయి. రాత్రి 2-3 నుండి తెల్లవారు వరకు మంటలే మంటలు. ఏంటి ఆ మంటలు? మనుషులు ఏమైనా బలిదానం చేశారా? చిన్నపిల్లలు ఏమైనా బలిదానం చేశారా? ఎందుకంటే ఈ మూఢనమ్మకాలన్నీ డేంజరస్. మీ ఇంట్లో మీరు చేసుకోండి, మీ పిల్లలు ఏమైనా చేసుకోండి. ఇప్పటికే మీరు రెచ్చగొట్టిన మాటల ద్వారా 1200 యూత్ స్టూడెంట్స్ అమరవీరులు ప్రాణం పెట్టారు బంగారు తెలంగాణ కొరకు. బంగారు తెలంగాణ లేదు, అప్పులు తెలంగాణ అయిపోయింది, దరిద్ర తెలంగాణ అయిపోయింది. ఈ 1200 అమరవీరులకు దిక్కే లేదు. ఈరోజు వాళ్ళందరూ మన పార్టీలో చేరుతున్నారు. ప్రెసిడెంట్ శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి మన పార్టీలో June 1 చేరితే, జూన్, జూలై, ఆగస్టు రూపాయల గారిని అందరినీ పరిచయం చేస్తే 1200 అమరవీరులు మన పార్టీలో చేరితే శ్రీకాంతాచారి తల్లి ఏడుస్తుంది. కొద్ది రోజుల క్రిందట నాతో ఫోన్లో రికార్డ్ చేశాం. ఎక్కడికి ఎత్తుకుపోయారు వెంకటాచారి, నాకు కనబట్టలేదు, 3 నెలల నుంచి. అప్పుడు వచ్చారు కదా వెంకటాచారిని ఎత్తుకెళ్ళడానికి. ఇక్కడ సర్కస్ చేశారు కదా 200 మంది పోలీసులు వచ్చి. ఇవన్నీ మీకు తెలిసినాయే కదా. అది కాదు నా ప్రశ్న. ఇప్పుడు వెంకటాచారి ఎక్కడున్నారో తీసుకురావాలి. బయటికి రాకపోతే కోర్టులో అది కూడా పిల్లేస్తా. లేదా ఆయన డెడ్ బాడీ ఆయన చంపిస్తే ఆయన తీసుకొని రండి. ఆ డెడ్ బాడీ సిబిఐ ఎంక్వైరీకి. ఇప్పుడు నేను సెక్రటరేట్ బిల్డింగ్ ని ముట్టడించి సిబిఐ కంట్రోల్లో క్రైమ్ సీన్ గా, అమెరికాలో క్రైమ్ జరిగితే ఘోరం నేరం అంటారు కదా, జరిగితే ఇమీడియట్ గా FBI దిగిపోతారు, ఇంటెలిజెన్స్ దిగిపోతారు. ఇక్కడ ఎందుకు దిగట్లేదు? బీజేపీకి బి పార్టీగా కేసీఆర్ ఉండబట్ట బీజేపీ ఇక్కడ రాష్ట్ర నాయకులు ఎందుకు డిమాండ్ చేయట్లేదు? కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు డిమాండ్ చేయట్లేదు? ఇతర పార్టీలు ఎందుకు పట్టించుకోవట్లేదు? నేను ఒక్కడే ఎందుకు పోరాటం చేయాలి? హైకోర్టుకి వెళ్ళాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి. చేస్తా, మీ కొరకు చేస్తా. తెలంగాణ బిడ్డల కొరకు, తెలుగు బిడ్డల కొరకు, న్యాయం కొరకు, దేశ ప్రజల కొరకు ఎంత దూరమైన వెళ్తా, ఎంతైనా ఫైట్ చేస్తా. నేను అడుగుతుంది ఒకటే, ఇమీడియట్ గా సెక్రటరేట్ ని క్రైమ్ జోన్ గా డిక్లేర్ చేయండి జైస్వాల్ గారు. అక్కడ ఏమి జరిగిందో సీల్ చేసి ఆ బిల్డింగ్ ఎంక్వైరీ చేయండి, ఇన్వెస్టిగేట్ చేయండి. ఇప్పటికే బిల్డింగ్ కాలిపోయి 5 రోజులు అయింది. గుర్తించుకోండి ఎప్పుడైంది? బుధవారం, మంగళవారం మధ్యరాత్రి, బుధవారం 2-3 గంటలకు. గురు, శుక్ర, శని, ఆది చాలా టైం అయిపోయింది. ఇదంతా బాడీని తీసేశారా, బాడీని తగలబెట్టారా, చనిపోయిన వాళ్ళు తీసేశారా మనకైతే తెలియదు. మీడియా ఎందుకు ఎలా చేయలేదు? ఇదంతా కవరప్ అయిపోయిందా? ఎక్కడ ఫైర్ అయినా మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు వెళ్తారే మీడియా వాళ్ళందరినీ తీసుకెళ్లి, ఇక్కడ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? అసెంబ్లీలో కేసీఆర్ గారు ఎందుకు స్పందించలేదు? టిఆర్ఎస్ మంత్రులు ఒక్కరు, బీఆర్ఎస్ మంత్రులు ఒక్కరు ఎందుకు స్పందించట్లేదు? దీని గురించి ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు నేను ఒక్కడే మాట్లాడాలి? అక్కడికి అసెంబ్లీకి వెళ్తే అక్కడెందుకు పోలీసులు నన్ను నిర్బంధించారు? పార్క్కి వెళ్తానంటే అక్కడెందుకు నన్ను ఆపేశారు? అక్కడ నన్ను మీరు ఇక్కడి నుంచి కదలకూడదని ఎస్కార్ట్ ఇది ఇచ్చి ఇలాగెందుకు నన్ను డైరెక్ట్ చేసి పంపించారు? రేపు హైకోర్టుకి వెళ్తున్నాను, ఆపుతారా? యువర్ ఆనర్, Honorable Chief Justice, because I am saying these statements, please understand, this government, led by none other than Chief Minister KCR and his son KTR, are holding me as like a hostage, harassing me, stopping me. I have produced in my bill with the evidence of distributed media printing of Deccan Chronicle, Indian Express, Times of India, Hindu, Hands, Inadu, Jyoti, Disha, Velugu, all papers with pictures and Facebook Live with evidence. And I want to thank media owners and media reporters. Your Honor, they may stop me tomorrow. Honorable Union Minister asked me to write a letter to you. Rupalaji asked me to file a complaint that my life is in danger in the hands of KCR and KTR goons.
In case something happens to me, I don't fear death. I am going to start here at 9:15 in the morning and come to the Honorable High Court to stand before you in Court 1 at 10:30. I will not stop as long as I am alive. As Martin Luther King said, if I can't die for a reason, better not live. To save India, to save Telangana, to save our Telugu states, ఈ రాష్ట్రాల్ని దేశాన్ని రక్షించడానికి ఇలాంటి దొంగల్ని దోచుకున్న వాళ్ళని వందలు వేల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న వాళ్ళని మీడియాని మనుషుల్ని ఎలా చేయకుండా ఏమి జరుగుతుంది లోపల అన్నది ఎంక్వైరీ కదా నేను చేయమంటాను. నేను వెళ్ళి చూసి వస్తే 6th floor లో అగ్గలేదంటారు కొంతమంది పోలీసులు. మరి మీడియాని ఎందుకు పంపలేదు మంగళవారం రాత్రి? ఎక్కడ అగ్ని జరిగినా మీడియాని పంపిస్తారే? మీరు ఎంత మహా అద్భుతం చేస్తారా? ఈ ఒక్కటే 9 సంవత్సరాల్లో మీరు ఏంటి దాచుకుంటున్నారు? అక్కడ ఏమైంది లోపట? నా అనుమానం ఏంటంటే, నాకు కొంతమంది కాల్ చేసింది చెప్పిన దాన్ని బట్టి కేసీఆర్ గారు మూఢనమ్మకంతో వాస్తులు ఇవన్నీ నమ్ముతారు కనుక అక్కడేదో బలిదానము హ్యూమన్ సాక్రిఫైస్ జరిగింది అని నా అనుమానం. అది తేలాలంటే కేసీఆర్ గవర్నమెంట్ పోలీసులు పక్కకు తప్పుకోవాలి, సిబిఐ ఎంక్వైరీ జరగాలి. చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇప్పుడే సిబిఐ ఎంక్వైరీకి అనుమతి ఇవ్వాలి. ఎందుకంటే అప్పుడు ఇవ్వనన్నారు కదా, 4 ఎమ్మెల్యే కేసులో సిట్టిని ఏమన్నారు కదా, November 14th నేను డిమాండ్ చేశాను కదా, ఆనరబుల్ చీఫ్ జస్టిస్ బోయాన్ గారు దాన్ని అలౌ చేశారు కదా, సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది కదా. వివేకానంద రెడ్డి కేసులో ఇంతవరకు 4 సంవత్సరాలైనా న్యాయం జరగలేదు కదా. మన దేశం ఎక్కడికి వెళ్తుంది? ప్రాణానికి విలువ లేదా? ఎంపీలకి విలువ? వివేకానంద రెడ్డి లాంటి ప్రాణాలు పోతుంటే న్యాయం చేసే సిబిఐ లేదా? న్యాయం చేసే గవర్నమెంట్ లేదా? న్యాయం చేసే నాయకులు లేదా? వివేకానంద రెడ్డి గారు నాకు చెప్పారు, అప్పుడే నేను మీడియాలో చెప్పానని బ్రతుకుంటుంది, నా ప్రాణం పోతే ఈయనే రెస్పాన్సిబుల్ అని. మరి ఎందుకు ఇంతవరకు 4 సంవత్సరాల తర్వాత న్యాయం జరగలేదు? అమెరికాలో అయితే 4 రోజుల్లో 100 దేశాల్లో 150 దేశాల్లో గంటల్లో న్యాయం జరుగుతుంది, లేదంటే రోజుల్లో న్యాయం జరుగుతుంది. ఇక్కడేటి మటలేనా? రేపు నన్ను ఈయన ఎవరైనా చంపినా అంతేనా? నేను ప్రాణం పోతే, నా ప్రాణం పోతే నేను దేవుని దగ్గరికి, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. అక్కడి నుంచి ఫైట్ చేస్తాను మీ కొరకు. కానీ ప్రాణం ఉంటుండగా అందరూ ప్రజాశాంతి పార్టీలో చేరండి, అప్పులు తీర్చుకోండి, అభివృద్ధి చేసుకోండి. 0013468126546 నా వాట్సాప్ గ్రూపులకి ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి. ఫిబ్రవరి 14వ తారీఖున కామారెడ్డి వస్తున్నాను. ఫిబ్రవరి 20వ తారీఖున ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్స్ వస్తున్నాను, సాయంత్రం 6 గంటలకు మీటింగ్. ఫిబ్రవరి 21 మంగళవారం చారిటీ సిటీ, మన పాల్స్ చారిటీ సదాశివపేట దగ్గర ఉన్న, సంగారెడ్డి దగ్గర ఉన్న సదాశివపేట దగ్గర 4 గంటలకు మీటింగ్. యూత్ పొలిటీషియన్స్, పొలిటికల్ లీడర్స్ గమనించండి. ఫిబ్రవరి 25వ తారీఖు శనివారం సాయంత్రం 6 గంటలకు మన ఫంక్షన్ హాల్ విశాఖపట్నం వస్తున్నాను, ఆసిలిమేట దగ్గర. ప్రతి ఒక్కరు రండి. 27 నల్గొండ సాయంత్రం 6 గంటలకు, 28 వరంగల్. ఎందుకు వస్తున్నాను? మీ కొరకు, మీ పిల్లల కొరకు, మీ భవిష్యత్తు కొరకు. ఈ దుష్టు కుటుంబ, కుల, కుట్ర, అవినీతి రాజకీయ నాయకుల నుండి రక్షించి అప్పులు తీర్చి అభివృద్ధి చేయడానికి చిత్తశుద్ధి ఉన్న ప్రతి ఒక్కరూ ప్రజాశాంతి పార్టీలో చేరండి. బడుగు బలహీన వర్గాల ఏకైక పార్టీ ద్వారానే న్యాయం జరుగుతుంది, నీతి జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మీరు హైకోర్టులో ఒక బిల్ వేశారు కదా, ఆ బిల్కి సంబంధించి ఇప్పటి వరకు నెంబరింగ్ రావట్లేదు, ఏంటి ఫర్దర్ గా ఎట్లా? చాలా మంచి క్వశ్చన్. మీ పేరండి? ప్రవీణ్. మీరు ఏ మీడియా? ఏబిఎన్. మంచి క్వశ్చన్ అండి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రవీణ్ గారు. The Honorable Chief Justice on Friday morning at 10:45 instructed the Registrar General Sujana ji
and Mr. Reddy, Registrar number 2, to speed up the matter, and I strongly believe it will come tomorrow for a hearing or lunch motion. But KCR is doing his best to avoid this bill, because this is the most important bill probably anyone in the history of our country. Why? Because this will set up an example, stopping a powerful chief minister misusing funds, taxpayers' money, hundreds and thousands of crores. So this is public interest litigation bill. Honorable Chief Justice గారు శుక్రవారం ఉదయం కోర్టు 1లో నేను నిలబడి రిక్వెస్ట్ చేసినప్పుడు వారిని గ్రేసియస్ గా వారు అక్కడ కూర్చున్న పిల్లు టీం అంటారు సుజనాజీ గారిని, ఆ సుజనా మేడం రిజిస్ట్రార్ జనరల్ అట, అక్కడ కూర్చున్న రెడ్డి గారిని రిజిస్ట్రార్ ప్రిఫరల్ ఏదో స్పీడప్ చేయమన్నారు మ్యాటర్. అసలు నేను ఫ్రైడే లంచ్ మోషన్ అడిగాను, సాటర్డే హౌస్ మోషన్ అడిగాను, సండే హౌస్ మోషన్ అడిగాను, మరి ఇంకా రాలేదు. చాలా విచారణ ఇది. ఎందుకంటే కేసీఆర్ గారు దాదాపు 3,000 కోట్లు ఖర్చు పెట్టి ఫిబ్రవరి 17వ తారీఖున ఆయన పుట్టినరోజునే ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టి, అసలు ఎందుకు బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టారు? కేసీఆర్ సెక్రటరీని పెట్టుకుంటే పర్వాలేదు కదా, మాయావతి అక్కడ స్టాచ్యూ పెట్టుకున్నట్టు యూపీలో. ఎందుకు అంబేద్కర్ పేరు పెట్టమని అడిగితే ఓట్లు కొరకు. ఏం దళితులు, బీసీలు, ఎస్టీలు ఫూల్సా? అంబేద్కర్ గారి మీద ఆయనకి రెస్పెక్ట్ ఉంటే జనవరి 26 అంబేద్కర్ డే, రిపబ్లిక్ డే, కాన్స్టిట్యూషన్ డే చేయాలి కదా. పరేడ్ గ్రౌండ్స్ లో కరోనా అంటున్నారు, మరి బీఆర్ఎస్ మీటింగ్ ఖమ్మంలో కరోనా లేదా? ఈ రోజు ఇక్కడ మరలా మీటింగ్ పెడతాను అంటున్నారు కరోనా, ఇప్పుడు ఫిబ్రవరి 17 పరేడ్ గ్రౌండ్స్ లో, అప్పుడు కరోనా లేదా? ఎవరు తాగేసి ఉన్నారు? కేసీఆర్ గారు తాగేలాంటి పనులు చేస్తున్నారేమో కానీ ఎవరు తాగేసి లేరు. అందరూ ప్రజలందరూ గమనిస్తున్నారు. చిత్తుగా టిఆర్ఎస్ పార్టీని ఓడిస్తారు. ఇప్పటికే లక్షల మంది ప్రజాశాంతి పార్టీలో చేరుతున్నారు. రేపు హీరింగ్ వస్తుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. రేపు రాకపోతే మరలా 10:45కి నేను ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ముందు నిలబడతాను. ఇప్పుడు ఆల్రెడీ స్టాలిన్ ని, అలాగే ఉత్తరాఖండ్ సీఎంని, జార్ఖండ్ సీఎంని ఎంతో ఖర్చులు వృధా చేసి ట్యాక్స్ పేర్ తెలంగాణ డబ్బుతో 100,000 కోట్లు వృధా అవుతుంటే, ఇది కానీ మనం ఆపకపోతే ఇంకా మన దేశమే వ్యర్థం, మన రాష్ట్రమే వ్యర్థం. Honorable Chief Justice will, I believe, to do the right thing hearing me. This is a public interest litigation to prevent, especially the building, Secretariat building is not ready. Dr. B.R. Ambedkar statue is not ready. Now there is a fire and maybe a crime scene 3. And 4, all Dalits, BCs and SC, STs are opposing it. Do it any other day, not in CM KCR. This is complete misuse of funds and abuse of power and a serious crime against humanity, against the people of Telangana and people of India. So thank you very much.